హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి తక్కువగా వర్షం పడడం వల్ల దుక్కి దున్నడం వలన కలిగే ఇబ్బందులు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి కంది కొయ్యకాలు. కంది చేను అనేది ఆపు తర్వాత కొట్టడం జరిగింది కదా, దాన్ని వచ్చేసి గురుదొలడం జరుగుతుంది. ఇది గురుదొలడానికి ట్రై చేసిండ్రు, కానీ గురుదొలడం వల్ల తోసకరావడం జరుగుతుంది. అందువల్ల దీన్ని దుక్కేద్దామనే ఆలోచనతో గొర్రె అనేది ఆపేసి దుక్కేయడం జరుగుతుంది. ఇది ఒకసారి అయితే గొర్రె పోవడం జరిగింది. గొర్రె అయితే ఈ వర్షానికి సరిపోయింది గొర్రె తోలడానికి ఈ వాన అనేది, కానీ దుక్కికి అయితే అంత సరిపోలేదు. గొర్రె ఒకసారి తోలా చూడండి ఏ విధంగా తగులుకున్నదో కంది కొయ్యకాలని. ఈ విధంగా దుగ్గు అనేది తగులుకోవడం జరుగుతుంది, అందువల్ల దుక్కేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి రాళ్ళ చేను. దుక్కి అనేది వేయడం జరుగుతుంది, అంటే పెద్దగా వాన పడకపోవడం వల్ల పైన దుక్కేయడం జరుగుతుంది. ఇలా అక్కడక్కడ రాళ్ళగుత రావడం జరుగుతుంది కదా. కొంచెం వాన పెద్దగా పడింది అంటే ఇంకా కొంచెం దుక్కి అనేది లోపలికి పోయే అవకాశం ఉండేది, కానీ తక్కువ వర్షపాతం పడడం వల్ల పైన దుక్కేయడం జరుగుతుంది. పరుపు అనేది పడడం లేదు, చూసినా సాలు అనేది కలిసిపోవడం లేదు. మన గొరుసాల మాదిరి గ్యాప్ రావడం జరుగుతుంది. గొర్రె తోలితే ఏ విధంగా గ్యాప్ ఉంటుందో ఆ విధంగా. ఇది ఒట్టిగడ్డ అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నానకపోవడం వల్ల ఒట్టి గడ్డ రావడం జరుగుతుంది, ఒట్టి అనేది పడడం జరుగుతుంది. వాన తక్కువగా పడినప్పుడు దుక్కేసినట్టయితే సోమాలు కూడా త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది. గట్టిగా ఉన్నప్పుడు, నానినప్పుడు అయితే అంతగా అరగవు, కానీ కర్లు కానీ బొచ్చెలు కానీ త్వరగా అరిగిపోతాయి. పాయింట్లు కూడా ఎక్కువగానే అరిగిపోతాయి నాగేలకి నానినప్పుడు. మనం గుడి తోలితే ఏ విధంగా సాలు అనేది ఆ విధంగా కనిపిస్తున్నాయి కదా. అదే కొంచెం వర్షం ఎక్కువైనప్పుడు కానీ దుక్కేసినట్టయితే పరుబ్బడు ఈ కంది కొయ్యకాలు కూడా కొంచెం బూడిపోయే అవకాశం ఎక్కువగా ఉండేది. అయితే రాళ్ళశాలలో దుక్కి తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు విరగడం కానీ, కళ్ళు పొంగిపోవడం కానీ, ఇరుగు బాటలు రాయి తగిలినప్పుడు ఇరిగిపోవడం కానీ జరుగుతుంటాయి. పని కూడా చాలా ఫాస్ట్గా కాదు, నిదానంగా దోలవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న ట్రాక్టర్ వచ్చేసి సోనాలిక 745. ఇది మామూలుగా దుక్కి కూడా సెకండ్లు వేయడం జరుగుతుంది, అందుకే కొంచెం ఫాస్ట్గా మనకు కనిపిస్తుంది సెకండ్లో దోలడం వల్ల. కాకపోతే నానకపోవడం వల్ల అక్కడక్కడ తెల్లపొడి రావడం జరుగుతుంది. అందులో నాగేలు తోలేటప్పుడు ఎగిరేయడం కూడా జరుగుతుంది, రాళ్ళు తగిలినప్పుడు కానీ మామూలుగా పొలం నానప్పుడు మనం తోలినప్పుడు ఏ విధంగా ఎగిరేస్తుందో ఆ విధంగా ఎగిరేయడం జరుగుతుంది నాగేలి. చాలాసార్లు నాగేలు తోలేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. చూడండి, నాగేలు కూడా కొంచెం ముందుగా వస్తుంది, వెనుక అనేది అంతగా మోయడం లేదు. ఇది వచ్చేసి సింగరాయకొండ నాగేలి. మా సైడ్ ఎక్కువగానే సింగరాయకొండనే వాడడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంది వేసింది కదా. ఇది కంది అనేది కొన్ని కాసినాయి, కొన్ని కాయలేదు. కాసిన వాటిని మాత్రమే కొట్టేయడం జరిగింది, కాయని అట్నే వదిలేయడం జరిగింది. వర్షాలు లేకపోవడం వల్ల కంది అనేది ఈ సంవత్సరం ఏమీ కాయలేదు. కంది వేసిన రైతులందరికీ లాస్ రావడం జరిగింది. ఇప్పటికి 3 వానలు పడి ఉండేటివి అంతకుముందు సంవత్సరం అయితే. ఇప్పటికి ఒక వాన వచ్చేసి అది కూడా మౌనంగా పడడం జరిగింది, పెద్దగా పడలేదు.
అందువల్ల దుక్కి రావడం లేదు. గొర్రెలు తోలే విధంగా వర్షం పడడం జరిగింది. అందువల్ల ఇప్పుడు పొలాలు తయారు చేయడం జరుగుతుంది. అంతకుముందు వచ్చేసి మేలోనే సర్దేయడం జరిగింది. ఇప్పుడు మే అయిపోతుంది కానీ వర్షం అయితే పడలేదు. లేకపోతే వరకు పొలాలు రెడీగా ఉండి వర్షం పడినప్పుడు విత్తనాలు వేసేటోళ్ళు. మేలో తక్కువ వర్షం పడడం వల్ల పొలాలని తయారు చేయడం జరుగుతుంది. అదే పోయిన సంవత్సరం మే 8వ తారీఖులో సర్దేయడం జరిగింది. సొద్దా కంది. ఇప్పుడు తయారు చేసి జూన్లో వర్షం పడితే వేయడం జరుగుతుంది. నాగేలి రాళ్ళు తగిలినప్పుడల్లా కొంచెం పక్కకు పోయే అవకాశం ఉంది. అందుకే కొంచెం సాల్ అనేది చక్కగా రావడం లేదు, లేకపోతే చక్కగా వచ్చేది. కొంచెం ఇదన్నా మేలు. ఇంకా కొన్ని చేలు ఉంటాయి, అన్నీ గొలుపు రాళ్ళు ఉంటాయి. మనం తోడడానికి అయితే సాధ్యం కాదు. ఎందుకంటే అడుగు లోపలనే రాళ్ళు రావడం జరుగుతుంది. మన గుర్రు దోలన కానీ ఎగురుతూ ఉంటుంది. రాయి మీద దోలినట్టే, మన రోడ్డు మీద దోలినట్టే ఉంటాయి కొన్ని చేలలు. అలాంటి వాటిల్లో తోలినట్టయితే డెప్త్ ప్రాబ్లం వస్తుంది ట్రాక్టర్కు. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి. రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.